ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇప్పటికే పీక్స్ కు చేరింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల బరిలో నిలిచిన మాజీ సీఎంల వారసులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దీంతో వారెవరు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అవును, ఏపీలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎంల వారసులు చాలా మంది పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి అందరికీ తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీకి సిద్దమయ్యారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమాగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. కడప లోక్సభ బరిలో ఉన్న ఆమె సొంత అన్నయ్యకి సవాల్ విసురుతున్నారు. ఇటు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన తాజా ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. అలాగే 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ సైతం తెనాలి అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చిట్ట చివరి స్పీకర్ అయిన మనోహర్ ఈసారి జనసేన జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు. ది లెజెండ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచిన ఆయన హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న ఆమె కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ఉమ్మడి ఏపీకి 2 సార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసుడిగా కుమారుడు జయసూర్య ప్రకాష్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. 2024 ఎన్నికల్లో డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ పై పోటీకి సిద్దమయ్యారు. వీరితో పాటు ఉమ్మడి ఏపీ చిట్ట చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. మరోవైపు అతని సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. మొత్తానికి మాజీ సీఎంల వారసులుగా బరిలో దిగుతున్న నేతలు 2024 ఎన్నికల్లో ఎంతవరకు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.